హాయ్, దిస్ ఇస్ డాక్టర్ JMR కెమిస్ట్రీ. ఈరోజు మీకు బోర్స్ అటామిక్ మోడల్ గురించి మీకు చెప్తాను. అయితే బోర్ అనే సైంటిస్ట్ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ నేను చెప్పాను లాస్ట్ టైం, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడండి. బోర్స్ అటామిక్ మోడల్ రూథర్ఫర్డ్లో ఉన్న డిఫెక్ట్స్, అంటే రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్లో ఉన్న డిఫెక్ట్స్ని ఇతను క్లియర్గా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ 1913లో ఈ బోర్స్ అటామిక్ మోడల్, బోర్స్ అనే సైంటిస్ట్ హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్, అంటే ఈ జామెట్రికల్ అడ్రస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎక్కడున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ బేస్డ్ ఆన్ ద డిఫెక్ట్స్. సో ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ లీడ్స్ ఏంటంటే, నెంబర్ 1, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. ఈ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఈ న్యూక్లియస్లో ఉంటాయని చెప్పినాడు. వాటిని న్యూక్లియాన్స్ అంటారు. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో వస్తుంది. న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ నోన్ యాజ్ డాష్, అంటే వాటిని న్యూక్లియాన్స్ అంటారు. సెకండ్ పాయింట్, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ రౌండ్గా తిరుగుతాయని తెలుసు. ఈ సర్కిల్ పాత్ని ఏమన్నాడంటే ఆర్బిట్ ఆర్ షెల్ అన్నాడు. ఏమన్నాడు? ఆర్బిట్ ఆర్ షెల్. యాజ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్, దట్ సర్క్యులర్ పాత్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిట్ ఆర్ షెల్. ఇకపోతే నెక్స్ట్ ఆర్బిట్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్బిట్స్ని ఏమన్నాడంటే ఎన్ చేత డినోట్ చేశారు. n ఈక్వల్స్ టు 1, 2, 3, 4 డాష్ డాష్ డాష్, లేదంటే ఇంగ్లీష్ లెటర్లో కూడా KLMN అని మనము డినోట్ చేస్తాం. సో ఇవి ఆర్బిట్స్ డినోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే 2n² ఈక్వేషన్. మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈచ్ ఆర్బిట్లో అంటే ఇక్కడ 2n² ఈక్వేషన్ మనము చెప్పొచ్చు. ఈ 2n² ఈక్వేషన్ ద్వారా n ఈక్వల్స్ టు 1 అంటే 2 ఎలక్ట్రాన్స్ అని, n ఈక్వల్స్ టు 2 అంటే 2 ఇంటూ 2² ఈక్వల్స్ టు 8 ఎలక్ట్రాన్స్ అని, 3 ఎలక్ట్రాన్స్, n ఈక్వల్స్ టు 3 మీన్స్ 3 ఇంటూ 3² ఈజ్ నథింగ్ బట్ 18 ఎలక్ట్రాన్స్ అని, n ఈక్వల్స్ టు 4 అంటే ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ 4² ఈజ్ నథింగ్ బట్ 32 ఎలక్ట్రాన్స్. అంటే ఒక్కొక్క ఆర్బిట్లో, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్స్, ఫోర్త్ ఆర్బిట్లో 32 ఎలక్ట్రాన్స్, ఫిఫ్త్ ఆర్బిట్లో 50 ఎలక్ట్రాన్స్. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ వల్ల మనకు తెలుస్తుంది ఏ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని. 2n² ఈక్వేషన్ గివ్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సర్క్యులర్ ఆర్బిట్ అనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం. దాని తర్వాత ముందుకెళ్తే నెక్స్ట్ పాయింట్, ఇది 5th పాయింట్ చూసినట్టయితే మనకు యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్, ఇలా సర్కిల్లో తిరుగుతుంటుంది కదా, అది ఎనర్జీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ నైదర్ లూజెస్ నార్ గెయిన్ ద ఎనర్జీ. లైక్ దిస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. వాటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు, ఆర్ ఎనర్జీ లెవెల్స్ అంటారు. ఈ ఆర్బిట్స్ని ఏమంటారు? ఎనర్జీ లెవెల్స్ అంటారు. దాని తర్వాత 6th పొజిషన్, 6th పాయింట్ చూసినట్టయితే ఒక ఎలక్ట్రాన్ లోవర్, అంటే E1, E2ను మనం ఎనర్జీ లెవెల్ అనుకున్నట్టయితే, ఒక ఎలక్ట్రాన్ లోవర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ వెళ్ళినట్టయితే సో ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేస్తుందని ప్లాంక్స్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. వెన్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్, ఇక్కడ ఎనర్జీ ఈజ్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ప్యాకెట్. ఈ రెండింటి మధ్యలో, దేంట్లో E2 మైనస్ E1 మధ్యలో ఈజ్ నథింగ్ బట్ డెల్టా E అని మనకు ఉంటుంది. ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది డెల్టా E ఉంటుంది. ఈ డెల్టా E అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. అయితే ఇక్కడ మనకు న్యూ అనేది ఫ్రీక్వెన్సీ. మీకు తెలుసు కదా వాట్ ఈజ్ న్యూ. న్యూ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఒక పాయింట్ నుండి ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి దాన్ని ఏమంటారు? న్యూ. అయితే న్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకేంటంటే c/λ. c is velocity of light, lambda is nothing but wave length. So delta is equals to c/λ. సో ఇక్కడ lambda అంటే is nothing but wave length. ఇక్కడ మనకు ఒక ప్రపోర్షనల్ కాన్స్టెంట్ కావాలి. ద కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ h.
హెచ్ అంటే ఏంటిది, ప్లాంక్ అనే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. అది 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్ అని, 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే లాస్ట్ పాయింట్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ విత్ అన్ యాంగులార్ మొమెంటం. యాంగులార్ మొమెంటం ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు NH/2π అని చెప్పొచ్చు. సో ఎంవీఆర్ ఈజ్ నథింగ్ బట్, ఎం ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ఎన్ ఆర్బిట్ అని మనం చెప్పొచ్చు. సో మళ్ళీ ఒకసారి మనము పాయింట్స్ చూద్దాం. న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ కాల్డ్ న్యూక్లియాన్స్. Electrons are revolve round the nucleus in a closed circular path called orbit or shell. Orbits are denoted by n equals to 1, 2, 3, 4 dash dash and dash, or English letters K, L, M, N dash dash and dash. 2n square equation gives the maximum number of electrons in the circular orbit. N equals to 1 means that is 2 electrons, n equals to 2 means that is 8 electron, n equals to 3 means 18, n equals to 4 means 32, 2, 8, 18, 32, so on. Next point, when an electron jumps from, so as long as electrons revolve around the nucleus, neither loses nor gain the energy. Like these orbits are called energy levels or energy shells or energy stationary orbits. When an electron jumps from lower level to higher level, energy is absorbed. When an electron jumps from higher level to lower level, energy is released in the form of energy packets. That is delta E2 minus E1 equals to delta E. Delta E is directly proportional to nu. Nu equals to C by lambda. So delta E is directly proportional to C by lambda. So we want one proportionality constant according to Planck's. That is Planck's constant H. So delta E is equals to hc by lambda. H is Planck's constant, 6.625 into 10⁻⁻34 joule second, 6.625 into 10⁻⁻27 egg second. So as long as electrons revolve around the nucleus, so with an angular momentum, mvr is equals to nh/2π. M is mass of electron, v is velocity of electron, r equals to radius of an orbit, n equals to number of orbit, h equals to Planck's constant, 2 equals to number, pi equals to 22/7. So these are the points. So these points are very, very, very important. So here, so okay, many competitive type of exam he will ask. So regarding Bohr's atomic model. So anyway, next class lo I will tell the defects, and inka kavalante link description lo nenu ivvadam jarigindi. Please go through that. Okay. Thank you. This is Dr. JMR Chemistry. Inka chala మోడల్స్ అండ్ టాపిక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దట్. మీకు ఏది కావాలంటే అది నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ చాట్ బాక్స్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. దిస్ డాక్టర్ JMR Chemistry.